చేయడానికి వీలు లేదు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా చేస్తుందని దీన్ని ఏ విధంగా ప్రతిఘటించాలో ప్రతిఘటించమని ఉదయం కూడా అప్పీల్ చేశాను. ఈరోజు ఒక్కసారి మనం చూస్తే సిడబ్ల్యూసి తీర్మానం పాస్ చేసినప్పటి నుంచి ఈరోజు లోకసభలో బిల్లు పాస్ అయ్యే వరకు అవలంబించిన తీరు చాలా బాధేస్తుంది. ఇది పద్ధతే కాదు. ఎందుకంటే ఆ రోజు తీర్మానం పాస్ చేసి అదే మీటింగ్లో చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ మా పార్టీతో కలిసిపోతుందని దిగ్విజయం చెప్పడం, అక్కడే ఒక ప్రజా సమస్య కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం దుర్మార్గంగా ప్రవర్తించాలి ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. అది చేసిన 4 రోజుల్లో జైల్లో ఉండే జగన్మోహన్ రెడ్డిని బెయిల్ ఇచ్చి ఆయన పైకి తీసుకురావడం. మొదటి రోజు నుంచి కూడా వీళ్ళ ఆలోచన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కంటే ముందే గడిచిపోతుంది, జగన్మోహన్ రెడ్డిని సమైక్య హీరోగా చిత్రీకరించి అక్కడ ఓటు సంపాదించుకోవచ్చనే కుట్టిల కుతంత్ర రాజకీయాలకు ప్రారంభం చేశారు. నేను ఆ విషయమే వీళ్ళు చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే క్యాబినెట్ తీర్మానం కూడా మీరు చూడండి, క్యాబినెట్ సెక్రటరీ ప్రొసీజర్స్ అన్నీ ఉల్లంఘించారు, అన్నీ కూడా టేబుల్ ఐటమ్గా తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా ప్రెసిడెంట్కి పంపించింది కూడా వాళ్ళు చేసింది చాలా బాధాకరంగా చేశారు. అదే మనకి తర్వాత మీరు చూస్తే రాజ్యసభ పంపించిన ఫైనాన్షియల్ బిల్ని ఇంతవరకు ఆర్టికల్ 3 చాలా స్పష్టంగా ఉంది. ఆర్టికల్ 3లో ఏదైనా కానీ స్టేట్ లెజిస్లేచర్ వ్యూస్ తీసుకోవాలి. ఇంతవరకు జరిగిన విభజన అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగాయి. ఎప్పుడైతే స్టేట్ లెజిస్లేచర్ వ్యతిరేకంగా చేసిన తర్వాత జరిగిన సంఘటనలు లేవు. ఇది కొత్త సమస్య. ఈ సమస్యని కేర్ఫుల్గా ఆలోచిస్తారనుకుంటే దాన్ని కూడా వైలేట్ చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా చేశారు. రాజ్యాంగ నిబంధనలు చూస్తే చాలా వరకు ఈరోజు అందరూ అప్రోచ్ చేస్తున్నారు. కామన్ క్యాపిటల్ అదే వాళ్ళు లా అండ్ ఆర్డర్ గవర్నర్కి ఇవ్వడం. ఇంతవరకు లా అండ్ ఆర్డర్ గవర్నర్కి ఇచ్చే సందర్భంలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రావాలి, అది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. 371D and E రాజ్యాంగ సవరణలు ఇచ్చారు, రాజ్యాంగ సవరణ కావాలి. వీళ్ళు 2 రాష్ట్రాలు విభజిస్తూ ఇరిగేషన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. అన్ని క్వార్టర్స్ నుంచి ఎన్ని అభ్యంతరాలు కావాలో అన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఈరోజు పార్లమెంటు జరిగిన విధానం లాస్ట్కి 3 గంటలు మీరు చూస్తే టీవీ కూడా బ్రాడ్కాస్టింగ్ ఆపేసి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే మొదటి రోజు నుంచి కడపటి రోజు వరకు అడుగడుగునా ప్రొసీజర్ ఉల్లంఘన చేశారు, ప్రాసెస్ తప్పు చేశారు, రాజ్యాంగ ఉల్లంఘన చేశారు, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా చేశారు. నేను మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకటే చెప్పాను, 2 ప్రాంతాల్లో తెలుగు వారిని కలపండి, విద్వేషాలు రెచ్చగొట్టద్దండి, విషబీజాలు నాటద్దండి, ఇది సమాజానికి మంచిది కాదు, ఏది చేయాలన్నా ఒక పద్ధతి ప్రకారం చేయమని పదే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఎవరితో మాట్లాడలేదు. మాట్లాడకపోతే మాట్లాడే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేశాను, కానీ దాన్ని కూడా లెక్క పెట్టుకోలేదు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీస్ని అందరూ కలిసి రిక్వెస్ట్ చేశారు, అయినా కూడా లెక్క పెట్టుకోకుండా కడాలు చేసే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు ఒక సీమాంధ్రలో ఉండే ప్రజల్ని డిజల్యూషన్ చేసే పరిస్థితికి వచ్చారు, ఒక హ్యూమిలియేషన్ లోన్ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఇబ్బంది పాలు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకోటి కాదు. మెయిన్ పొలిటికల్ పార్టీస్ కూడా కొంతమంది సపోర్ట్ చేశారు, వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు. కొంతమంది సపోర్ట్ చేయలేకపోయారు, చాలా బాధ వస్తుంది. ఓసారి రాజ్యాంగం ఉంది, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ మనం ముందుకు పోవాలి తప్ప ఇష్ట ప్రకారం పోలేదు. రాజకీయ పార్టీల బాధ్యత కూడా అందరికీ న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయకుండా ఇష్టానుసారంగా బిల్లు పాస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కేంద్రం పూర్తిగా బాధ్యత నుంచి విస్మరించారు, దుర్మార్గంగా ప్రవర్తించారు. వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు
అపోజిషన్ పార్టీస్, ప్రత్యేకంగా మెయిన్ అపోజిషన్ పార్టీ కూడా దీన్ని ఎక్కడికక్కడ రెసిస్ట్ చేసి ఉండాలా, న్యాయం చేయించేదానికి అన్ని విధాలు ప్రయత్నం చేసి ఉండాలా. ఆ ప్రయత్నం కూడా కనపడడం లేదు. చాలా బాధ వేస్తుంది ఇవన్నీ చూస్తే. నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను 6 నెలలుగా. ఈ కుట్ర, కుతంత్రాలు, అవినీతి రాజకీయాలు ఇష్టానుసారంగా జరిగాయి. నిన్న కూడా నేను చూశాను నేషనల్ మీడియా, ఎన్జిఓస్ వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, కానీ వాళ్ళకి ఒక్క సెంటెన్స్ కూడా వేయలేదు. ఏమీ చేయలేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మొత్తం నేషనల్ టీవీస్ అన్ని ఆయన చేసే పరిస్థితికి వచ్చారు. అతను విభజనవాది సమైక్యవాద ముసుగులో సోనియావాదం వినిపిస్తా ఉంటే అతన్ని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు కిరణ్ కుమార్ ఉన్నాడు, కథలన్నీ చెప్పాడు, ఎక్కడున్నారో అడ్రస్ లేడు. ఇవన్నీ కూడా ఒక కుట్ర, కుతంత్రం. ఇన్ని చేయాల్సిన అవసరం లేదు. మీరు మొదటి రోజు మీరు విభజించాలనుకుంటే ఒక పద్ధతి ప్రకారం ఇబ్బందికి వచ్చిన పెట్టి మేము విభజించాలనుకున్నాం, మీకేం కావాలి, ఇది తప్పదు అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా పోయి ఇన్ని డొంక తిరుగులు తిప్పి కడాన హ్యూమిలియేషన్, హేట్రెడ్ క్రియేట్ చేసి తెలుగు కమ్యూనిటీ మధ్య విభజన తీసుకొచ్చారు. శాశ్వతంగా అడ్డగోడ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మొత్తం సీమాంధ్రాల నుండి ప్రజలందరూ లెడ్ డౌన్ చేశారనే ఫీలింగ్కి వచ్చారు. చాలా బాధ వేస్తుంది. నేను ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేశాను, కానీ నా ప్రయత్నాలన్నీ కూడా సరైన ఫలితాలు రాకుండా పోయినాయి. దానికి కారణం తెలుగుదేశం పార్టీకి నెంబర్ లేకుండా పోవడం. ఇటు పార్లమెంట్లో నెంబర్ లేదు కాబట్టి వాయిస్ వినిపించలేక మేము పోరాడలేకపోయాం. ఏది ఏమైనా 2 పక్షాల, ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో అందరినీ కలిపి తీసుకుపోవాలంటే మా పార్టీ కూడా విభజన తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. చాలా బాధ వేస్తుంది, ఆవేదన కలుగుతుంది. చేసిన విధానం చూసిన తర్వాత చాలా హ్యూమిలియేషన్ కలుగుతుంది. ఒక విధంగా బాధతో నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. నా జీవితంలో ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం మీకు ఇవన్నీ ఉన్నాయి, మేము ముందుకు పోతున్నాం, సీమాంధ్రకి ఏం కావాలి, మీ సమస్య ఎక్కడ పరిష్కారం చేయాలి నేను అడుగుతున్నాను. ఈరోజు దేశంలో ఉండే పొలిటికల్ పార్టీస్ అన్ని, మీడియాను అడుగుతున్నా, ఇంటలెక్చువల్స్ అడుగుతున్నా, ఇది సరైన మార్గం అని అడుగుతున్నా. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన ఉందా లేదా అని అడుగుతున్నా. రాజ్యాంగ ఉల్లంఘన ఉంటే, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటే ఆ బిల్లుని ఏ విధంగా పార్లమెంట్ పాస్ చేస్తుందని అడుగుతున్నా. ప్రజాస్వామ్య వాదంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బ్రాడ్కాస్టింగ్ కూడా టీవీలు ఆపేసి చేయవలసిన రహస్యం మీకు ఏముందని అడుగుతున్నా. అడుగడుగునా ఇన్ని ఉల్లంఘన చేయాల్సిన అవసరం ఉందని అడుగుతున్నా. అంటే ఏంటి ఇవన్నీ లెక్కలేంతనమా, లేకపోతే ఇష్టానుసారంగా ఏమైనా చేస్తాం, మేము ఇక్కడ మెజారిటీ ఉంది కాబట్టి మా ఇష్ట ప్రకారం చేస్తాం, లెక్కలేంతనంత పోయారు తప్ప ఇంకోటి కాదు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఒక మాటలో చెప్పాలన్న మాటలు చెప్పడం నా వల్ల కావడం లేదు. 6 నెలలు రాత్రి పగళ్ళు తిరిగాను, స్లీప్లెస్ నైట్స్ అనుభవించాను. తెలుగు జాతి మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పాకిస్తాన్, ఇండియా మాదిరిగా ఒక ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇది మంచిది కాదు. సమాజం శాశ్వతం, రాజకీయ పార్టీలు తాత్కాలికం, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పర్మనెంట్. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని మిస్యూజ్ చేయడం చాలా దుర్మార్గం. ఒకప్పుడు ఎమర్జెన్సీ పెట్టారు 352 ఆర్టికల్ ఉపయోగించి. ఆ తర్వాత 356 ఆర్టికల్ని ఉపయోగించి గవర్నమెంట్ డిస్మిస్ చేశారు. 90-100 సార్లు చేశారు. మేము కూడా అంత బాధితులం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే బర్తరఫ్ చేస్తే తిరిగి ఎన్టీ రామారావు గారు రీఇన్స్టేట్ చేసే విధంగా, తిరిగి ఆనాటి గవర్నమెంట్ రీకాల్ చేసే విధంగా పోరాడిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు మళ్ళా అదే ఆర్టికల్ 3 తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. విభజన ఒక హేతుబద్ధంగా ఉండాలని, ఒక ప్రొసీజర్